హలో అండి. నమస్తే. నేను లలిత. నేను కరివేపాకు కారప్పొడి చేస్తున్నానండి. దాంట్లో కొంచెం మునగాకు కూడా కలుపుకొని చేసుకుంటున్నా ఒకటేసారి. ఇది చాలా టేస్ట్‌గా ఉంటదండి. రోజు అన్నం తింటప్పుడు ఫస్ట్ ముద్దలో తింటే చాలా బావుంటది. దానికోసం స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని, అందులో ఒక పెద్ద స్పూన్‌తోని మినపప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలండి. అది వేగాక దానిలో సరిపడా ఎండుమిర్చి కూడా వేసి వాటిని కూడా వేయించుకొని, అవి పూర్తిగా వేగినంక ఒక గిన్నెలోకి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, మునగాకును కూడా వేసి అవి చక్కగా గలగల అనేదాకా నెమ్మదిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ను సిమ్లో హైలో చేస్తూ ఫ్రై చేసుకోవాలి. రోజు మనం భోజనం చేసేటప్పుడు ఫస్ట్ ముద్దగా దీన్ని పొడిని వేసుకొని కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే చాలా మంచిదండి హెల్త్కు. ఈ పొడిని మనం ఒకసారి చేసి పెట్టుకుంటే చక్కగా నెలంతా తినొచ్చండి. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఉప్మా అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ ఆకుల్లో నీరంతా పోయేదాకా వేయించుకోవాలి. స్టవ్ను తక్కువ ఎక్కువ చేస్తూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి. ఆకులన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించి చల్లారనివ్వాలి. మళ్ళీ కడాయి పెట్టి దాంట్లో కాస్త కొబ్బరి పొడి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. వేగిన కొబ్బరి పొడిని పప్పులు వేసుకున్న ప్లేట్లోనే వేసి పక్కన పెడితే చల్లారిపోద్దండి. మొత్తం చల్లారినాక ఒక జారు తీసుకొని మొత్తాన్ని ఆ జారులోకి వేసుకొని పప్పులు మిర్చి అన్నీ వేసుకొని అందులో కొన్ని వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలండి. వెల్లుల్లి జీలకర్ర వేసుకొని కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ మాత్రం పట్టుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు దాంట్లో మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు మునగాకు దాంట్లో వేసి దాన్ని కూడా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోవద్దండి. కొంచెం కోర్సుగా ఉంటేనే బాగుంటుంది. ఇంతేనండి, టేస్టీగా హెల్తీగా ఉండే కరివేపాకు మునగాకు కారపొడి రెడీ అయిపోయిందండి. నమస్తే అండి. థ్యాంక్ యూ.